నిషేధించిన మోడీ గారు స్వదేశీ పరిజ్ఞానంతో మార్గదర్శక శాటిలైట్ ని కూడా అందించగలరు. ఇదే నాకేం అర్థం కాలేదు. ఓకే, మొబైల్ యాప్లను నిషేధించిందంట, ఇంకా టిక్ టాక్ ఒకటి బ్యాన్ చేసాడు, ఇంకేం చేసిండో నాకు తెలియదు. ఓకే, సో మార్గదర్శక శాటిలైట్ ని కూడా అందించగలరు. నాకు అర్థం కాలేదు. ఎప్పుడు బెదిరించే చైనా పాకిస్తాన్లకు లడాక్, డోక్లాం సర్జికల్ స్ట్రైక్ తో కన్నెత్తి చూడకుండా చేయగలరు మోడీ గారు. సర్జికల్ స్ట్రైక్ అనేది పక్కా ఫేక్. ఏది అది వీడియో చూపెట్టరా ఎక్కడ బాంబులు వేసిర్రు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఆ అడవిలో వేసేసి వచ్చిర్రు. అలా ఆయన మనోడు ఒకటి పడిపోయిండు, వాడిని ఇడిపోయడానికి ట్రంప్ ఫోన్ చేస్తే అప్పుడు పాకిస్తాన్ వాడు ఇడిపించాడు. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు ఫోటోలు రిలీజ్ చేశారు. నువ్వు రిలీజ్ చేయరా అంటే మాకు మేఘాలు అడ్డం వస్తున్నాయని చెప్పిండు. అర్థమైందా? చైనా వాడు పొద్దుగా లేస్తే వాడు మొత్తం ఆ యొక్క బార్డర్ లో మొత్తం ఆర్మీ పోస్టులు పెంచుకుంటున్నాడు. ఎన్నో సార్లు మనకి ఇబ్బంది పెడతానే ఉన్నాడు వాడు. అర్థమైందా? ఆ బార్డర్ గ్రామాలన్నిట్లలో వాళ్ళ యొక్క పర్మనెంట్ సెటిల్మెంట్ చేసుకుంటున్నాడు మనతో ఉన్న ట్రీటీలకు విరుద్ధంగా. సో మనని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అరుణాచల్ ప్రదేశ్ ని చైనా భూభాగం అని వాని యొక్క మ్యాప్లు అన్నిట్లో రాసుకుంటుండు. అర్థమైందా ఇట్లా? సో వాడంట చైనాని పాకిస్తాన్ ఏమో చేసిండంట, ఏం చేయలే. అన్ని అక్కడ ఎక్కడి సమస్య అక్కడే ఉంది. ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి ఏమంటాడు, ఏది చైనా అంత పెద్ద దేశం, అంత పెద్ద ఎక్కనే వాళ్ళతో మనం ఎట్లా కొట్లాడతామంటాడు. అర్థమైందా? సో మోడీ అప్పుడు వాజ్పేయి గారు పాకిస్తాన్ పోయి రాగానే లేకపోతే చైనా పోయి రాగానే వాళ్ళు మన మీద అటాక్ చేస్తారు. మోడీ చైనాకు పోయి రాగానే లేకపోతే పాకిస్తాన్ పోయి రాగానే వాళ్ళు మన మీద అటాక్ చేస్తారు. అంటే వీళ్ళు పోయి చెప్తారు, పోయి అటాక్ చేయరా, హిందూ ముస్లిం గొడవ పెడదాం, లేకపోతే చైనా ఇండియా గొడవ పెడదాము, చీనీ ఇండియా హిందుస్థాన్ అని చెప్పి వీళ్ళే పోయి చెప్తారు. ఆడ వాళ్ళతో కూడా దాడులు చేయించేది వీళ్ళే, మన సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి. అర్థమైందా? మోడీ తాను హిందూ అని చెప్పుకుంటే కూడా కాంగ్రెస్ టీఎంసీలను గుళ్ళకి, గోపురాలకి, నది పుణ్యస్నానాలకి పరిగెత్తించగలడు. ఎందుకురా అలా నీళ్ళలో అలా మునిగితేంది, ఆ యొక్క బురద నీళ్ళలో మునిగితేంది, మునగకపోతేంది. మునుక్కోపో, నీకు నచ్చిన సనాతన అధర్మం ప్రకారం మునుక్కుంటే మునుక్కో, మాకు సంబంధం లేదు. ఓకే, కాంగ్రెస్ టీఎంసీలు అల్ల కూడా నువ్వు హిందువులు అన్ని పార్టీలలో ఉన్నారు, ఎవరికి నచ్చినోడు అని మొక్కుంటాడు. అల్ల ఏమున్నది అందులో విశేషం? ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మనం శ్రీరామనవమి చేసుకోలేదా? ఒకరితో విష్ చేసుకోలేదా? నీ బీజేపీ పార్టీ పుట్టక ముందు చేసుకోలేదా? అన్ని మతాల వారు అన్ని పార్టీలలో ఉన్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు, అది పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. దాంట్లో మోడీ ఎందుకు వెళ్ళబెడుతున్నాడు? ఆలోచించండి మిత్రులారా. ఎన్నో ఏళ్ల తర్వాత సరైన గొప్ప నాయకుడు దొరికాడు నా దేశానికి అని చెప్తున్నాడు. పెట్రోల్, డీజిల్ ఎలాగో అమ్ముడుపోతూనే ఉంటాయి, కానీ మా ప్రాధాన్యత అంతటి చులకనైనది కాదు. భక్తులము, సంఘీయులము, దేశం కోసం, ధర్మం కోసం ఎప్పటికీ కుటుంబ బానిసలను, విదేశీ తొత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధమే. జై హో మోదీజీ, జై శ్రీరామ్, జై బీజేపీ, జై హింద్. ఇప్పుడు ఆడు రాసిందేనే చదివిన. ఇలా నేను ఒక్క మాట కూడా నేను వివరించిన తప్ప, వాడు రాసిన దానికి వివరించిన తప్ప వాడు రాసిందే చదివిన. ఇలా ఇప్పుడు చదివిన అన్ని పాయింట్లలో మీకు డే టు డే లైఫ్ లో ఏమి యూజ్ అయిందో ఒక్కటి చెప్పండి. కామెంట్ పెట్టండి, నేను చదువుతా లాస్ట్లో. ఓకే, సో అట్లనే ఏది కాంగ్రెస్ ఏం చేసిందో చూద్దాం. ఫాస్ట్ ప్రయత్నం చేస్తా, ఎక్కువ టైం కాకుండా. సో కాంగ్రెస్ ఏం చేసింది అనే అజ్ఞానులకు అంకితం. మొన్న ఏదో సమావేశంలో మాన్య ప్రధాని గారు మాట్లాడుతూ 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అంటూ ఎప్పుడు అవకాశం దొరికినా కాంగ్రెస్ ని తిడతాడు. అది పార్లమెంట్ లోపలైనా, ప్రెస్ కాన్ఫరెన్స్ లైనా, ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ రాడు. కానీ వచ్చిన ఒక్క అవకాశం వచ్చినా కాంగ్రెస్ ని తిడతాడు తప్ప తను ఏం చేసిండు అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు చదివిన కదా అంధభక్తుడు ఏం రాసిండు. సో మాన్య ప్రధాని గారు మాట్లాడుతూ 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అంటూ నిలదీయడం చూసి ఆశ్చర్యపోయాను. జనాన్ని ఇంత సులభంగా మాటల గారడితో మోసం చేయడం ఒక్క మన ప్రధానికి మాత్రమే సాధ్యమేనా? ప్రధాని నాకన్నా పుష్కరం పెద్దవారు. నాకే కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసిందో ఎంతో కొంత తెలుసు. మరి ప్రధానికి తెలియదంటే ఖచ్చితంగా మనం ఆ విజ్ఞతను ప్రశ్నించాల్సిందే. సరే, అదంతా నాకెందుకులేండి, నాకు తెలిసిందేదో చెప్పాలని ఉంది. మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అది పుట్టిందే స్వతంత్రం కోసమే. స్వతంత్రం కోసం భారతదేశంలో ఉన్న మేధావులు అందరు కలిసి ఒక కాంగ్రెస్ అంటే దాని అర్థమైంది కంగ్రెషన్ ఆఫ్ పీపుల్. కంగ్రెషన్ అంటే ఇంగ్లీష్ లో కంగ్రెషన్ అంటే గుమిగూడడం అని అర్థం. ఆ విధంగా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి కలకత్తా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు బొంబాయిలో, లేదంటే అప్పుడు బొంబాయి అనేటోళ్ళు ఇప్పుడు ముంబై అంటున్నారు. సో అక్కడ వాళ్ళు పూనాలో పెట్టుకుందామంటే అక్కడ ఏమంటారు, అక్కడ ఇదేమంటారు
అదే ఎలుకలతో వస్తుంది చూడు, ఆ రోగం వస్తే ఆ రోగాన్ని అక్కడ అని చెప్పి ముంబైలో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఆ మీటింగ్ ని. సో ఆ విధంగా అందరు కలిసి ఒక దేశభక్తులు, దేశానికి స్వతంత్రం ఎట్లా తేవాలని ఆలోచించేటువంటి జాతీయవాదులు అందరు కలిసి గుమిగూడిన దాన్ని కాంగ్రెస్ అన్నారు అంతే. కాంగ్రెస్ ని ఒక వ్యక్తి స్థాపించలేదు, అర్థమైందా? సో అది కాంగ్రెస్ పుట్టిందే ఎందుకోసం పుట్టింది? స్వయం పరిపాలన, స్వతంత్రం, ఈ రెండే. స్వరాజ్యం కావాలి, అట్లనే స్వయం పరిపాలన కావాలి. ఈ రెండు ధ్యేయాలతోటే కాంగ్రెస్ పుట్టింది. జాతీయవాదులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఓకే, దాదాపు 100 సంవత్సరాల పాటు పోరాటానికి నాయకత్వం వహించింది, త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో ప్రతి నీటి ప్రాజెక్టు కాంగ్రెస్ నిర్మించింది. చెప్పండి మిత్రులారా, నాగార్జున సాగర్, శ్రీశైలం, దేశం లెవెల్లో పోతే హీరాకుడు, బాక్రానంగల్, ఇట్లాంటి మేజర్ ఇరిగేషన్ కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కాంగ్రెసే కట్టింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏది మనం కడెం రావినారాయణ రెడ్డి ప్రాజెక్టు, లేకపోతే ఎస్ఆర్ఎస్పి, లేకపోతే భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు, ఇట్లా ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్న తీసుకో, దేశం లెవెల్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎవడు కట్టిండు? మెజారిటీ కాంగ్రెస్. 1-2 టీడీపీ కట్టినట్టుంది కానీ మెజారిటీ కాంగ్రెసే కట్టింది. ఆలోచించండి.